ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విడాకుల దాకా వెళ్ళిన ఈ మహాతల్లి నా కొడుకుతో కాపురం చేసిందంటే నేను నమ్మడానికి నేనేం పిచ్చోని కాదు. ఎవడికో పుడుతున్న బిడ్డకి నా కొడుకుని తండ్రిని చేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. నా చెయ్యి ఇక్కడితో ఆగిందంటే అది నా సంస్కారం. ఇంకొకసారి నేను తప్పు చేశానంటే, నా పవిత్రతను ప్రశ్నిస్తే, ఈసారి నా చెయ్యి ఆగేంత సంస్కారం నాలో ఉందో లేదో నాకు తెలియదు మావయ్య గారు. అంటే కొడతావా? నన్నే కొడతావా? చెప్పు. చంపేస్తా 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 చంపేస్తా. చంపేస్తాను వేస్తాను వేస్తాను. నాకు నా మర్యాదకి మధ్యలో వస్తే చంపడానికి కూడా నేను వెనకాడు. మీరు నలుగురిలో అవమానించింది మా వదిన్ని మాత్రమే కాదు బాబాయ్ గారు, వాళ్ళ మధ్యున్న ప్రేమని, వాళ్ళ పెళ్లిని. మందులో అయినా మత్తులో అయినా జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశారు మావయ్య. దేవత లాంటి మా అక్క మీద నిందలు వేసి చాలా పెద్ద తప్పు చేశారు. కడుపుతో ఉన్న కోడల్ని ఇంటికి పిలిపించి ఏడిపించావే, ఈ పాపం మనకు ఊరికే వదలదయ్యా, ఊరికే వదలదు. ఏం మనిషివి నాన్న నువ్వు? ఛా, నీ భార్య సంతోషంగా ఉంటుందని నా భార్య సంతోషాన్ని పణంగా పెట్టి తీసుకొచ్చినందుకు చాలా బాగా బుద్ధి చెప్పావు నాన్న. నా భార్య కౌశికి ఏంటో నాకు తెలుసు. నా వాళ్ళైనా సరే తన వాళ్ళైనా సరే ఇంకొకసారి నా భార్యను ఏమైనా అంటే మాత్రం చూస్తూ ఊరుకోను. పద కౌశికి, ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాల్సిన అవసరం మనకు లేదు. పద. అమ్మా అమ్మా కౌశికి. వదినా వదినా వదినా, ఒక్క నిమిషం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.